హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజున వచ్చేసి మన ఏపీ ప్రభుత్వం ఏదైతే ఈ ఎన్టీఆర్ భరోసా పథకం ఏదైతే ప్రవేశపెట్టిందో, సో మనకు గతంలో ఏదైతే ఉందో దానికన్నా పెంపుదల చేసి మనకైతే ఈ ఎన్టీఆర్ భరోసా పథకం అనేది, ఈ పెన్షన్ అనేది ఇప్పటిదాకా మనకైతే విడుదల చేస్తుంది. కానీ ఇప్పటిదాకా కొత్త అప్లికేషన్స్ ఇవ్వలేదని చాలామంది అయితే మన పెన్షన్దారులు అడుగుతున్నారు. దీని గురించి అయితే పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. మనం తెలుసుకునే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నా. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ ఒంటరి మహిళలకు అండ్ వృద్ధులకు వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే 4,000 రూపాయలు, అలాగే వికలాంగులకు వచ్చేసి 6,000 రూపాయలు, అలాగే వికలాంగ అంటే మొత్తానికి హ్యాండిక్యాప్డ్స్ అయ్యి మనకు ఎటువంటి లేని పక్షంలో వాళ్ళకైతే 15,000 రూపాయలు అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే వాళ్ళకైతే కేటాయిస్తుందండి. సో దాంతోపాటు ఈ కొత్త అప్లికేషన్స్ ఏదైతే 50,000 పైబారిన ఉన్నారో వాళ్ళకైతే మనకైతే ఈ పెన్షన్ అనేది ఇస్తామన్నట్టుగా చెప్పడం అయితే జరిగింది కదా. సో ఇది ఎప్పటి నుంచి అమలు అవుతుందని దీని గురించి అయితే పూర్తి సమాచారం తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తానని నేనైతే కోరుకుంటున్నా. ఇక మనం చూసుకుంటే ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాల వాళ్ళకైతే 50 సంవత్సరాల పైబడిన వారికైతే ఈ మొత్తం పెన్షన్ అనేది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనేది ఇస్తామన్నట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది. సో దీనికి అర్హత కలిగిన వారికి మనకు వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు, క్యాస్ట్ ఇన్కము, అలాగే మీ రేషన్ కార్డు ఇవన్నీ జతపరిచి మీ దగ్గరలో ఉన్న మనకు గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవచ్చండి. సో అప్లై చేసుకున్న తర్వాత మీకైతే ఈ అప్లికేషన్స్ మనకైతే మనకు ఏప్రిల్ నెల ఏదైతే ఉందో మొదటి వారంలోనైతే ఈ పెన్షన్ అనేది విడుదల చేస్తామన్నట్టుగా చెప్పడం అయితే జరిగింది. ఏప్రిల్ అంటే 1వ తారీఖు 2వ తారీఖు మనకు ఈ పెన్షన్లు విడుదల చేసిన తర్వాత 3వ తేదీ నుండి అయితే మనకు దరఖాస్తు ప్రారంభిస్తామన్నట్టుగా చెప్పడం అయితే జరిగింది. సో ఈ దరఖాస్తు ప్రారంభించిన తర్వాతే మనకైతే ఈ కొత్త పెన్షన్లు రిలీజ్ అయ్యే ఉందండి. సో మనకు సుమారుగా మన రాష్ట్ర ప్రభుత్వం ఒక విడతకు వచ్చేసి ఒక నెలకు వచ్చేసి మనకు 3,000 కోట్ల రూపాయలు అయితే మన పెన్షన్దారుల ఖాతాలో అనేది జమ చేస్తుంది. మిగతా ఇప్పుడు మొత్తం చూసుకుంటే మనకు ఇంకో 2 లక్షల మందికి అయితే కొత్త పెన్షన్లు ఉన్నాయి, వారికి ఇస్తామన్నట్టుగా చెప్పడం అయితే జరిగింది. సో ఇది మనకు ఎంతవరకు ఇస్తుందో అనేది మనకైతే వచ్చే నెలలో అయితే చూద్దామండి. మీకు ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తాను నేనైతే కోరుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.